హాయ్ అండి అందరికీ, రైతు సోదరులందరికీ నమస్కారం. నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఏ బిజినెస్లోకెల్లా బెస్ట్ బిజినెస్ ఏది అని నన్ను అడిగితే నేను ఈ నాటుకోళ్ళ పెంపకం అనేది చెప్తాను. ఎందుకంటే ఇందులో పని తక్కువ, ఆదాయం ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అనుభవంతో పెట్టాలి. ఫస్ట్ అనుభవం అనేది ఖచ్చితంగా ఉండాలి. అనుభవం అంటే ఎవరి కిందనో పనిచేసి ఆ విధంగా కాకుండా సొంతంగానే ఒక 20 కోళ్ళతో స్టార్ట్ చేసి ఒక 2 మంత్స్ 3 మంత్స్ పెంచిన తర్వాత వచ్చినటువంటి అనుభవంతో ఇంకొంచెం పెద్దగా పెడితే అధిక ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ నాటుకోడి మాంసానికి డిమాండ్కు మంచి ఆదాయాన్ని మనము తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో మనకు బాయిలర్ కోడి మాంసమే, చికెనే 250 నుంచి 300 వరకు అమ్ముతుర్రు. అయితే మనం ఈ నాటుకోళ్ళను 600 నుంచి 700కు కూడా కొన్ని ఏరియాల్లో అమ్మడం జరుగుతుందన్నమాట. అందుకని ఫ్యూచర్లో దీనికి మంచి డిమాండ్ అయితే ఉంటుంది 100%గా. ఇది ఒకసారి నిరుద్యోగులు ఎవరైనా చదువు మానేసి ఖాళీగా ఉన్నా, లేకపోతే చదువుకోలేని వాళ్ళు కూడా ఏదైనా బిజినెస్ డబ్బులుండి బిజినెస్ పెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉన్నవారు ఎవరైనా కానీ ఇలాంటి ఒక నాటుకోళ్ళను పెంచడం అనేది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంటే చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి, ఇందులోనికే ఎందుకు రావాలని మీకు అనిపించవచ్చు. కానీ ఇది ఎట్లా ఉంటుందంటే మనం ఏ బిజినెస్ పెట్టినా కానీ అది మనము ఖచ్చితంగా మనం చూసుకోవాలి. ఇదేంటంటే మనం ఒకరోజు లేకున్నా కానీ డే మొత్తము అవి బయట తిరుగుతాయి కాబట్టి డేలో మనము ఫంక్షన్స్ కానీ వివిధ రకాల పనులు ఏ ఉన్నా కానీ చేసుకోవచ్చు. దీంతో పాటుగా ఇంకొక బిజినెస్ కూడా రన్ చేసుకోవచ్చు అన్నమాట. ఆ విధంగా దీని మీదనే ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడప్పుడు మనము ఇంటి దగ్గర అయినా కానీ లేదా మన ఫామ్ హౌస్లో కానీ ఎవరైనా మన అమ్మ నాన్న ఉంటే అక్కడ చూసుకుంటారు, మనం వేరే పని కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనము ఒక సైడ్ బిజినెస్గా మాత్రం దీన్ని పెట్టుకోవచ్చు. లేదు నేను దీని మీదనే పూర్తి స్థాయిలో ఆధారపడి ఎక్కువ ఆదాయాన్ని సమకూర్చుకుంటానంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లో వీటి డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. ఎక్కడికి వెళ్ళా కానీ దొరకట్లేదు విలేజ్లోకి వెళ్తే. ఎందుకంటే ఇప్పుడు విలేజ్లో ఈ నాటుకోళ్ళు పెంచడం అనేది మానేసారు. పూర్వకాలంలో ఎక్కువ మొత్తంలో పెంచారు, కానీ ఇప్పుడు ఎందుకో కానీ రిస్క్ అనిపించో ఇంకోటో కానీ ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మానేసారు. అందుకనే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నాటుకోళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఊరూరుకు తిరగకుండా మనము పెంచినట్లయితే మన దగ్గరికి వచ్చి కొనుక్కపోయే అవకాశం ఉంటుంది. అది కూడా మనం చెప్పిన రేటుకే వాళ్ళు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకు కావాలి కాబట్టి మన దగ్గరకు వచ్చి తీసుకుంటారు అన్నమాట. ఈ విధంగా మనము మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఈ నాటుకోళ్ళ పెంపకం పెట్టుకుంటే బాగుంటుంది. నిరుద్యోగులు యువత కంపల్సరీగా నాటుకోళ్ళ బిజినెస్ పెట్టండి. ఎందుకంటే ఇలా చాలా మిగులుబాటు ఉంది. డెఫినెట్గా మనం చాలా వీడియోస్ చూసుంటాం యూట్యూబ్లో. చాలా రకాలైనటువంటి వీడియోస్ చూడండి, అనుభవం వస్తుంది. అనుభవం వచ్చిన తర్వాత చిన్నగా స్టార్ట్ చేయండి. మరి ఎక్కువ పెంచి మీకు ఇబ్బంది అంటే అనుభవం రాకముందు ఎక్కువ పెంచితే ఇబ్బంది పాలవుతారు, నష్టాలు వస్తున్నాయని చెప్పేసి బిజినెస్నే మానేస్తారు. కాబట్టి చిన్నగా స్టార్ట్ చేసి పెద్దగా పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ విధంగా మనము యువత తక్కువ పెట్టుబడి, ఎందుకంటే మనము ఒక 20 నాటుకోళ్ళతో స్టార్ట్ చేస్తే మనకు ఎంత లేదన్నా కానీ ఒక 15,000 వరకు పడుతుంది. షెడ్ ప్లస్ ఒక 20 నాటుకోళ్ళను పట్టుకుంటే 15,000 నుంచి 20,000 బడ్జెట్ ఉంటే ఈజీగా నాటుకోళ్ళ పెంపకం అనేది స్టార్ట్ చేయొచ్చు. ఈ విధంగా మనకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చూసుకోవచ్చు. మనకు అప్పుడే ఏర్పడుతుంది ఈ బిజినెస్ లాభం వస్తుందో ఏమన్నా అనేది మీకు అప్పుడే ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు పోతే బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనకి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
మన ఛానల్లో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.